పవన్ కళ్యాణ్ ఆయన గురించి మనం మాట్లాడడం కాదు, బాక్స్ ఆఫీస్ రికార్డులు మాట్లాడతాయి. అసలు టాక్తో హైప్తో సంబంధం లేకుండా ఫస్ట్ డే తక్కువలో తక్కువ 50 కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. కేవలం పోస్టర్పై పవన్ కళ్యాణ్ ఫోటో కనబడితే చాలు, డైరెక్టర్ ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు ఎగబడిపోతుంటాం. అంతలా తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా పవన్ మార్కెట్ మాత్రం ఒక స్టాండర్డ్లో ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫస్ట్ డే టికెట్ దొరికితే చాలరా నాయన అనుకునే అభిమానులు కోట్లల్లో ఉంటారు. అంతేకాదు, ఇండస్ట్రీలో ఏ హీరోకు కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కుందనడం అతిశయోక్తి కాదు. అంతటి స్టార్డమ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నిజ జీవితం మాత్రం ఎన్నో వివాదాల మధ్య సాగింది. పవన్ కళ్యాణ్ 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి నందిని వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఇక నందిని పుట్టి పెరిగిందంతా వైజాగ్లోనే. ఆమె తండ్రి వైజాగ్లోని ఓ బడా వ్యాపారి. మెగా ఫ్యామిలీకి నందిని ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్ ఉండడంతో పెద్దల సమక్షంలో పవన్ కళ్యాణ్ నందిని పెళ్లి 1997లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన 2 ఏళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత పవన్ రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే నందిని మాత్రం ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అసలు ఆమె పేరు వినిపించలేదు. ఇక నందిని యుఎస్కి చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ను పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. తర్వాత పవన్ రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. రేణు దేశాయితో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నాడు. తీన్మార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన అన్నా లెజినోవాను పవన్ 3వ పెళ్లి చేసుకున్నాడు.